న్యూస్ లోకల్. నోటికొచ్చిన వాగ్దానాలతో అందలమెక్కిన చంద్రబాబుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. మండపేట శ్రీ కామాక్షి కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమారుడు జీవీ సుందర్కు ప్రతి చోట ఆదరణ లభిస్తుందని, గెలుపు తథ్యమని పేర్కొన్నారు. కళ్ళబొల్లి వాగ్దానాలతో ప్రజలను మరోసారి మోసం చేసిన ఘనత బాబుదే అన్నారు. హామీలు నెరవేర్చకుండా సూపర్ 6కు ఎగనామం పెట్టారన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వారంతా స్వతంత్ర అభ్యర్థి జీవీ సుందర్కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. తన కుమారుడు ఆర్థికపరమైన అంశాలు లేని యువతకు అవసరమైన మేనిఫెస్టోతో ప్రణాళిక ప్రకారం పట్టభద్రులైన ఓటర్లు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. సుందర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల రాజేష్, గంటా భాస్కర్, విన్కోటి సూర్యప్రకాష్, సాదే చరణ్, నల్లా దేవరాజ్, విరుళ్ల సత్యనారాయణ, జయబాబు, ఉడతా రమేష్, ధోనిపాటి అనంతలక్ష్మి, ఎర్ర రామకృష్ణ, దాడాల చంద్రరావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ మండపేట నియోజకవర్గంలో జీవీ సుందర్ తరఫున ప్రచారం చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒకటేంటంటే జీవీ సుందర్ మా అబ్బాయిని కాదు, ఈజ్ ఎ మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ తిరగబడతాం. కారణం ఏంటంటే తెలుగుదేశం చేసుకున్న పొరపాటు. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. ఈ తెలుగుదేశం మమ్మల్ని మోసం చేసింది అన్న దుగ్ధతో ఉన్నారు. ముందు 2014లో కూడా ఆయన ఎలక్షన్స్కి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మనకి క్లియర్గా కనబడుతుంది ఇతను మోసం చేసి అధికారం పొందడానికి తప్పితే ఈ సంక్షేమ పథకాలని అమలు చేద్దామన్న ఉద్దేశం ఇతనికి ఎంత మాత్రం లేదు. మోసం చేసి అధికారంలో రావడం అన్నది ఒక నీచమైన ప్రక్రియ. అప్పుడే అడిగారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, మీరు ఏ రకంగా ఈ హామీలు ఇస్తున్నారు, మీరు ఏ రకంగా అమలు చేస్తారు అని చెప్తే ప్రతి స్కీమ్ అమలు చేయడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది, మేము ప్రతి స్కీమ్ని అమలు చేయగలం అని చెప్పి చాలా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అందువల్లే ఈ రోజున ఈ ఎలక్షన్స్ మాకు దారి క్లియర్ అవుతా ఉంది. ఎవరిని చూసుకున్నా కానీ మోసం చేశాడు అందరినీ, ఈసారి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలి అన్న ధ్యేయంతో ఉన్నారు. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేని రోజు మీటింగ్ పెడతా, మన పరిస్థితి నాకేం తెలియట్లేదు, మన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది, ఏం చేస్తున్నారు మీరు అందరూ, మీరు వెళ్ళండి ఎలక్షన్లో తిరగండి, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కించాలి తీసుకురావాలి అంటే ఎలా చూస్తే ఏమి ఎగేస్తారు. కింద స్థాయికి వెళ్ళేటప్పటికి, ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది, కాంట్రాక్టర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు. ఏమీ కూడా పరిష్కారం చూపకుండా మళ్ళీ ఓట్లేయండి, మళ్ళీ అది చేస్తారు ఇది చేస్తారన్న కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. అందులోనూ మా అబ్బాయి జీవీ సుందర్ ఒక చక్కటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాడు. ఆర్థికపర అంశాలు లేని మేనిఫెస్టో, ఆర్థికపర అంశాలు లేకుండా యువతకి మేలు చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తానంటున్నాడు. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ఎంఎన్సీలు మూడింటిని కలిపి జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఎంఎన్సీ కంపెనీలకి మన ఎక్స్చేంజ్ల నుంచి మరి ఈ ఉద్యోగాలుకి పంపే ఏర్పాట్లు కూడా చేస్తానంటున్నాడు. మరి ఎంటర్ప్రీనర్స్కి తప్పకుండా క్లాసులు పెట్టి ఎలాగా పరిశ్రమలు స్థాపించాలి, కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలి అని క్లాసులు ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రియలిస్టులు చేస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా మేధస్తో చేసే పనులు, ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి తప్పక ఈ మండపేటలోనున్న మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు, మండపేట రూరల్ మండలం అందరూ కూడా మరి సుందర్ని గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి తప్పగా గెలుస్తారని ఒక ఆశాభావంతో. థ్యాంక్ యూ. రవి రాయించు.